ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కారు ఒక్కసారిగా పీచేమూడ్ అంటున్నది. కులగణన తప్పుల తడకన ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సర్వేపై ముందు నుంచే ఆరోపణలు వస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు హస్తినా వెళ్లి ఢిల్లీ పెద్దలకు ఇచ్చి వచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా బెడిసికొట్టింది. ఆ వివరణతో సంతృప్తి చెందని అధిష్టానం కులగణన తప్పులను సవరించాలిందే అని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహణపై సర్కారు అనివార్యంగా యూటర్న్ తీసుకోక తప్పడం లేదన్న టాక్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ పాలకులకు పులిమీద స్వారీలా తయారైంది. దిగితే ఓ భయం, దిగకపోతే మరో గుబులు. ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఇరుక్కున్న పాలకులు బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపుతామని సెలవిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో లడాయికి దిగడానికి సిద్ధపడుతున్నారు. 1-2 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో మార్చిలో కేబినెట్, తర్వాత అసెంబ్లీ నిర్వహించి రిజర్వేషన్లపై చట్టం చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన రాజకీయ వర్గాలను కంగు తినిపించింది. రాష్ట్రంలో 56% ఉన్న వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు కట్టబడి ఉంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు జరగకపోతే ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు రావాల్సి ఉన్న 1500 కోట్ల రూపాయలు నిలిచిపోతాయి. అదే ప్రశ్న అడిగినప్పుడు అవసరమైతే 2-3 నెలలు ఆర్థిక భారాన్ని మోయడానికి సైతం సిద్ధమని ఉప ముఖ్యమంత్రి నొక్కి చెప్పడంతో ఇక ఇప్పట్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు లేనట్లే అని తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతోంది. బీసీల రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేసి ఆ ఉచ్చులో నుంచి బయటపడాలనేదే కాంగ్రెస్ రాజకీయ వ్యూహమన్న విమర్శ వినిపిస్తోంది. కేంద్రంతో ఎంత పోరాటం చేసినా అది కుదరని వ్యవహారమని అధికార పార్టీకి తెలుసని, అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీసీల ప్రయోజనాలపై పాలకులకు చిత్తశుద్ధి లేదని ముందు నుంచి శంకిస్తోన్న బీసీ సంఘాల అనుమానాలకు ఈ వాదన బలం చేకూరుస్తోంది. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఒక అంచనా లేకుండా అంత పెద్ద ప్రకటన చేయడమే తప్పుడు వ్యూహమన్నది వివిధ వర్గాల రాజకీయ విశ్లేషకుల అంచనా. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోవడంతో త్వరలో జరుగుతాయనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశ్నార్థకంలో పడ్డట్లయింది. దీనికి కూడా గట్టి నేపథ్యం ఉందన్నది చర్చ. మొన్న ఎంసీహెచ్ఆర్డీఐలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని బేరీజు వేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి కొంత భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం పార్టీకి ఏమంత శ్రేయస్కరం కాదన్న మాటను వాళ్ళు వినిపించినట్లు తెలుస్తోంది. అటు కులగణనపై రాష్ట్రంలో రచ్చ జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొందరు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి ఆ విషయంపై హైకమాండ్కు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశ చరిత్రలో ఘనమైన కార్యాన్ని సాధించామని చెప్పుకునే ఆయన ప్రయాస ఫలించలేదన్నది పీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సర్వేపై పార్లమెంటులో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్లకు వాళ్లు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ ప్రయత్నమే అడ్డం తిరిగిందని చర్చ జరుగుతోంది. అప్పటికే కాంగ్రెస్లోని సీనియర్ మంత్రుల ద్వారా విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ సర్వేపై పెదవి విరిచారని సమాచారం. నిన్న రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ సైతం రేవంత్తో భేటీ సందర్భంగా అధిష్టానం నుంచి అదే కబురు మోసుకొచ్చాడన్నది కాంగ్రెస్ వర్గాల టాక్. సర్వే తప్పుల తడకన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో రేవంత్ అండుకోపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ ఆ లోపాలను వెంటనే సవరించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం కూడా సమంజసం కాదని రాహుల్ గాంధీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆ ప్రక్రియను సైతం వాయిదా వేసుకోవాలని ఆయన రాష్ట్ర కాంగ్రెస్కు సూచించినట్లు టాక్ నడుస్తోంది.